3 హెల్తీ బ్రాంచెస్ ఉంచాము, మిగతాన్ని కట్ చేసాము. ఇప్పుడు దాని మీద ఇట్లా వాటర్ చల్లుతున్నాం. ఎరువు అన్ని చెట్లకి వేస్తున్నాము. ఒక్కో చెట్టుకి ఒక్కొక్క గంప వేస్తున్నాము. టైం 6 అవుతుంది. ఎరువు ఇక అయిపోయినకి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు Feb 25th ఊరికి వచ్చాను ఫామ్కి. ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది ఫామ్కి రాక. ఈరోజు చాలా పనులు ఉన్నాయి. లేబర్ పెట్టాము, లేబర్ పెట్టి కల్పంతా తీపిస్తున్నాము. ఇంకా ఇది 2 లైన్స్ కూడా తీసుకోవాలి, వాటర్ లైన్స్. ఈ డ్రమ్ములు నింపుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ప్లంబర్ని పిలిచాము. ఇంకా కలుపు తీయాలి, ఇంకా కొరజన్ ఇవాళ స్ప్రే చేయాలి. బ్యాక్గ్రౌండ్లో గేట్ చూడొచ్చు, పెయింటింగ్ చేశారు. నిన్న మా వాళ్ళు పెయింట్ చేశారు గేట్. రానా చెప్పిన అయిపోతుండే కదా మరి. మళ్ళీ అతను చూద్దాం, అతను చూసి రాకుండా పోదామా? చీరాజు పోదామన్నా కదా, చీరాజు గురించి పోవన్నా. మళ్ళా అసలేనా వచ్చావునా? టైం పడతా మరి. ఇవాళ కొన్ని మ్యాంగో ప్లాంట్స్కి ప్రూనింగ్ చేస్తున్నాము. ఇది టామీ అట్కిన్స్. ఫ్లవరింగ్ ఎంత వచ్చింది చూడొచ్చు. ఫ్రూటింగ్ కూడా వచ్చింది. ఇది ఫ్రూటింగ్ సెట్ అయింది. కాకపోతే చిన్న ప్లాంట్ కాబట్టి ఇది ఒక 2 కొన్ని నుంచేసి మిగతా తీసేస్తున్నాను. ఎంత ఫ్రూటింగ్ ఈ విధంగా సెట్ అయింది. జస్ట్ శాంపిల్ టెస్ట్ కోసం 2 ఉంచాను, మిగతా ప్రూనింగ్ చేశాను. ఇంకా ఇక్కడ నామడాక్ మై కూడా ఇక్కడ ఫ్రూటింగ్ వచ్చింది. ఇలా మ్యాంగో ప్లాంట్స్ అన్ని చిన్న చెట్లు అన్నీ కట్ చేస్తున్నాము. ఇంకా మ్యాంగో ప్లాంట్స్ అన్ని ప్రూనింగ్ చేయాలి. ఫస్ట్ స్టేజ్ ప్రూనింగ్ అయిపోయింది. మనం ఈ మ్యాంగో ప్లాంట్కి ఫస్ట్ స్టేజ్ ట్రైనింగ్ చేసాము. ఫస్ట్ స్టేజ్ ట్రైనింగ్ చేసాము. ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి. ఇప్పుడు దీనిలో మనము 3 బ్రాంచెస్ ఉంచి మిగతా 3 హెల్తీ బ్రాంచెస్ ఉంచుకోవాలి, మిగతా కట్ చేసుకోవాలి. త్రీ ఉంచుకుంటే సరిపోతుంది మనకి. ఇటు చూడొచ్చు, 3 హెల్తీ బ్రాంచెస్ ఉంచాము, మిగతా కట్ చేసాము. ఈ విధంగా ఈ కొన్ని చెట్లకి ఇట్లా ఫ్రూటింగ్ సెట్ అవుతున్నాయి. ఇవి చిన్న చెట్లే, ఇవన్నీ తీసేస్తాం ఇట్లా. ఇంకా ఇది కూడా ఫస్ట్ స్టేజ్ ట్రైనింగ్ చేసాము. ఫస్ట్ స్టేజ్ ఇక్కడ మనం ఇట్లా హార్డ్ ప్రూన్ చేసాము. చేస్తే ఇట్లా మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చాయి. దీనిలో మనం 3 ఉంచుకుందాము. చూడొచ్చు, ఇలా అన్ని చెట్లకి ఈ విధంగా ట్రైనింగ్ చేయాలి మనం. కరెంట్ లేదంట చూడు. అవునా? కరెంట్ లేదంట కదా. కరెంట్ పొద్దు నుంచి లేదు కరెంటు. కరెంట్ కానీ కరెంటు మనకి ఎట్లా కరెంట్ కావాలి కదా. కరెంట్ వస్తే పని చేసుకుంటారు వాళ్ళు. అవసరం కాదు, మొత్తమే లేదు కరెంటు. నువ్వు నారాజు ఫోన్ చేయి. నారాజు ఫోన్ చేస్తే మరి ఆ కరెంటు ఇప్పుడు నారాజు ఫోన్ చెప్తున్నా. కరెంట్ బాగా भी नहीं ऊपर ए भैया, करंट ऊपर भी नहीं है जी. अभी गा से तक गुड़ा का तो भैया गुड़ा అంతలో అయిపోయింది. తీసుకో. అలా రోజు 11 జేసీబీ ఇక్కడ గుంత తోసి లైన్ తిప్పెట్టాలి. ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఇక్కడ ట్రాక్టర్ కల్చర్స్ డెవలప్ చేయడానికి ఇక్కడ పైప్ పెట్టేసి ఇక్కడ నింపుకోవచ్చు. ఈ ముందుగా బెట్లో ఒకటి
వాల్ కడుతున్నాము రాసుకోవాలంటే స్టాప్ లాగా జేసీ వచ్చింది. పెన్ అంతా ఇలా తీపిస్తాము, తీపిచ్చి ఎరువు పెన్ అంతా చెట్లకి రావాలి. ఈ ప్లాస్టిక్ కవర్లు అవి ఉన్నాయి, అవి తీసేయాలి. ప్లాస్టిక్ కవర్లు అవి ఉన్నాయి, అన్నీ తీసేయాలి. పశువుల ఈ రోజుకి 6 months అవుతుంది. ఇప్పుడు దానిలో బయో ఫర్టిలైజర్స్ కలుపుతున్నాం. ఒకటి జింక్ సోలబులైజింగ్ బ్యాక్టీరియా వేస్తున్నాము 4 kgs అని 4 kgs. ఇంకోటి ఈ పిఎస్బి అనేది ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, ఇంకోటి ట్రైకోడర్మా, ఇంకోటి సూడోమోనాస్, ఇంకోటి కేఆర్బి అంటే పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా, ఇంకోటి అసిటోబ్యాక్టర్. ఇవన్నీ పశువుల ఎరువులో కలిపి చెట్లకు వేస్తాము. ఇవన్నీ ఇట్లా ఎరువులో కలుపుతున్నాము. బ్యాక్టీరియా అంతా వేసాము, అన్ని బయోఫెర్టిలైజర్స్ వేసాము. ఇప్పుడు దాని మీద ఇట్లా వాటర్ చల్లుతున్నాం ఈ విధంగా. సిద్ధు, హాయ్ సిద్ధు. అన్నా ఇలా వాటర్ అన్ని చల్లుతున్నాం కిందికి మొత్తం వెళ్ళేటట్టు. తర్వాత మొత్తం మళ్ళీ జేసీబీతో కలుపుతాం. అవన్నీ మిక్స్ చేస్తున్నాము, కలిపిన బయో ఫర్టిలైజర్స్. సిద్ధు బయో ఫర్టిలైజర్స్ అన్నీ కలుపుతున్నాము. ఫస్ట్ టైం ఎరువు తీసినప్పుడు బాగాలేదు, ఆ కవర్లో వస్తున్నాయి. బయో ఫర్టిలైజర్ అంతా ఎరువులో మంచి కలుపుతున్నాము. ఎరువు అన్ని చెట్లకి వేస్తున్నాము, ఒక్కో చెట్టుకి ఒక్కొక్క గంప వేస్తున్నాము. ఏంటి అన్నిటికీ వేసుకోండి పోండి, పూస్తాయి అన్నిటికీ వేసుకోండి పోండి. అట్నే చుట్టూ వేసుకోండి, చుట్టూ ఇట్లా అన్ని చెట్లకి ఇట్లా ఎరువు వేసుకుంటూ పోతున్నాం ఒక గంప. టైం 6 అవుతుంది, ఎరువు ఇక అయిపోయినకి వచ్చింది. ఎరువు ఇంకా వేస్తున్నారు.